నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సో నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మీ అందరికీ తెలుసు. ఇది మనం రెగ్యులర్గా మనం ఇస్తున్నాము. దీనివల్ల చాలామంది ఉపయోగపడ్డారు. అంటే అసలు మార్కెట్లో ఎలా, ఏ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది, ఏ డైరెక్షన్లో మార్కెట్ ఉంది అని ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండే వాళ్ళకి ఇది ఒక వరప్రసాదమనే చెప్పాలి. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇది నా పర్సనల్గా కోసం నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత నన్ను చాలామంది అడిగారు, సార్ మార్కెట్ ఒక డైరెక్షన్ మాకు కావాలి అని చెప్పి. సరే, ఎందుకంటే మనం ఏదైనా లాంచ్ చేస్తే చాలా డెడికేటెడ్గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఇది లాంచ్ చేసి దాదాపు 9 మంత్స్ అయింది. దాదాపు ఇప్పటికి 8,000 పాయింట్స్ వచ్చింది. అది ఎలా వచ్చిందని కూడా నేను మీకు చూపిస్తాను. అది మీరు చూడండి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏ డైరెక్షన్లో ఉన్నాము, ఆ డైరెక్షను ఏం టార్గెట్స్ అని చెప్పి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. అది మీరు చూడండి. మనం ఎన్నో తారీఖు డైరెక్షన్ వెళ్ళాము పర్ఫెక్ట్గా అంటే అని చెప్పి. ఇప్పుడు మనం వచ్చి చూడండి, 12వ తారీఖున మనం 12వ తారీఖున ఉదయం 10 గంటలకండి మనం ఒక ఏమి ఇచ్చామంటే 24,760లో ఒక 60% బై చేయమని చెప్పాను. అంటే మీకు అందరికీ తెలుసు, ఇది క్యాపిటల్ ఎలిజిబిలిటీ 10 lakhs కంపల్సరీ ఉండాలి. ప్రతి ట్రేడ్కి ₹1,00,000 పెట్టుబడి పెట్టాలి. అది అందరికీ తెలుసు. జనరల్గా నేను ప్రతి వీడియోలో చెప్తూనే వస్తున్నాను. 10 గంటలకి నేను ఏమి ఇచ్చానంటే ఎగ్జాక్ట్గా 10:01కి 24,760 టచ్ అయితే మనం ఏం చెప్పామంటే మనము బై చేయమని చెప్పున్నాము. చూద్దాము ఏం జరిగిందని చెప్పి. యాక్చువల్లీ ఈ మార్కెట్ డైరెక్షన్ వచ్చి ఇట్ ఈస్ ఒక యూనిక్ అండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్నే మనం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం అంతే. అలా చేయబట్టే ఈరోజు దాదాపు 8,000 పాయింట్స్ మనం ఇప్పుడు ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నాము. అది ఒక యూనిక్ అనమాట. తర్వాత ఇప్పుడు ఇది చూడండి, చూపిస్తాను. ఎగ్జాక్ట్గా మనము 24,760 మన లాంగ్ ఫస్ట్ అక్యుములేషన్ అంటే 60% కొనమని చెప్పాను. అది 10 గంటలకి మనం ఇచ్చాము. అది ఎన్ని గంటలకి టచ్ అయిందని చూద్దాము. అది వచ్చి మనకి ఎగ్జాక్ట్గా మనకి టచ్ అయింది చూద్దాము. 10కి ఇస్తే చూడండి ఎన్ని గంటలకి యాక్టివేట్ అవుతుందని. టైం అవుతుందండి, అది వెయిట్ చేయాలి. టచ్ అయితేనే మనం కొంటాము. చూద్దాము. ఎస్, మనకి ఎన్ని గంటలకు యాక్టివ్ అయిందంటే 12:31 మనకి యాక్టివ్ అయిందండి. అది మనకి యాక్టివ్ అయిన తర్వాత మనం ఏం చెప్పామంటే టార్గెట్ వస్తే మనం ఆ 60%ని ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోతాం. అంటే 60% అంటే ఎలాగంటే మనం ఎప్పుడు ఒక ట్రేడ్కి ₹1,00,000 పెట్టుబడి పెడతాం కాబట్టి 60% అంటే అక్కడ ₹60,000 పెట్టుబడి పెట్టాలి. ఆప్షన్సే, నేకెడ్ ఆప్షన్సే అండి మనం కొనేది. అది ఏ స్ట్రైక్ ప్రైస్ అనేది మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మనం చెప్పిస్తాం. ఎగ్జాక్ట్గా ఏ స్ట్రైక్ ప్రైస్ తీయాలి అంటే అది కూడా ఒక రూల్ ఉంది. ఆ స్ట్రైక్ ప్రైసే తీసుకోవాలి, ఏది పడితే అది తీసుకోకూడదు. తర్వాత చూడండి, మన టార్గెట్ ఎక్కడ ఇచ్చామండి. టార్గెట్ వచ్చి ఒక నిమిషం ఉండండి, ఓకే చేస్తున్నాను. మన టార్గెట్ వచ్చి 25,080 ఇచ్చామండి. 25,080 మన టార్గెట్. 25,080 మన టార్గెట్ ఇచ్చాము. చూద్దాము ఏం జరిగిందని చెప్పి.
ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళిందని చూద్దాము. 24,902 6. ఓకే, ఓకే. ఇది వచ్చి ఆ రోజు 12వ తారీఖే ఎంత వెళ్ళిందంటే చూద్దాము. అయ్యి క్లోజింగ్ లోపు ఎంత అయ్యి వెళ్ళిందని చూద్దాము. క్లోజింగ్ లోపు మనకి ఆ రోజు 24,943 వెళ్ళిందండి. అంటే దాదాపు అప్పుడే ఒక 200 పాయింట్ల దాకా వెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 24,900, ఇది 13వ తారీఖు 73కి వచ్చింది. ఆ తర్వాత మనం సెకండ్ అక్యుములేషన్ ఎక్కడ ఇచ్చామంటే ఇంకొక 40% కొనమని చెప్పాం కదా. ఆ 40% వచ్చి మనం ఇచ్చింది వచ్చి 24,580 అండి. 24,580 వస్తే కొనమని చెప్పాము. చూడండి, 24,580. ఓకేనా? అది ఎప్పుడు వచ్చిందని చూద్దాము. ఆ ప్రైజు చూడండి. ఒక ట్రెండ్ని మనం ఎన్ని రోజుల నుంచి లాంగ్లో ఉన్నాము. మార్కెట్లో ఎన్నో గందరగోళాలు జరుగుతున్నాయి. మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. ఏం జరుగుతుందని తెలియదు అంటున్నారు. బట్ అలా కాదండి. మనం వచ్చి ఒక డైరెక్షన్లో ఉన్నాము. ఆ డైరెక్షన్ పోతే మళ్ళీ ఇంకో డైరెక్షన్లో వెళ్తాం, అంతే. నేను లాస్ రాదని అనట్లేదు. లాస్ వచ్చినప్పుడు 200-250 పాయింట్స్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు 500 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. 400 నుంచి 500. మెయిన్ ఇంపార్టెంట్ అండి, మార్కెట్ని ప్రిడిక్ట్ చేయగలగాలి. ఆ డైరెక్షన్ తెలియాలండి. అది తెలిస్తేనే ఇక్కడ మనము సస్టైన్ అవ్వగలము. అది ఎందుకంటే కొన్ని కోట్లు పోగొట్టుకుంటున్నారు మార్కెట్ డైరెక్షన్ తెలియకుండా. కాబట్టి ఇది మనం లాంచ్ చేసి ఆల్మోస్ట్ 9 months అయింది. ఈ ప్రాఫిట్స్ కూడా ఎలా జనరేట్ అయింది, ఎన్ని పాయింట్స్ జనరేట్ అయిందని కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో వస్తుంది. అది కూడా మీరు చూడండి. చూద్దాము. ఇది వచ్చి మనము ఎగ్జాక్ట్గా చూడండి, అక్యుములేషన్ 40% ఎప్పుడు అయిందని చూద్దాము. ఇప్పుడు కూడా వస్తుంది. అలా టచ్ అవ్వాల. 597, 580 కదా. ఎస్, టచ్ అయిపోద్ది అనుకుంటా. సెకండ్ అక్యుములేషన్ యాక్టివ్ అయిపోయిందండి. సెకండ్ అక్యుములేషన్ కూడా మనకి యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు 100% మన దగ్గర 1 lakh రూపీస్కి క్వాంటిటీ మన దగ్గర ఉంది. అది యావరేజ్ అయిపోద్ది మనం ఫస్ట్ కొనిన దానికి సెకండ్ దానికి. అది ఇప్పుడు మనం టార్గెట్ కోసం మనం ఫేస్ చేస్తామండి. ఏదైనా మనం కొన్న తర్వాత 10 days లోపు మనకి రిజల్ట్ వచ్చేయాలి. అది మన ఇది. మనం వచ్చి యాక్చువల్గా 12వ తారీఖున యాక్టివ్ అయింది. చూద్దాము. ఇది 14 అంటే నిన్న కూడా మనకి తెలిసిందే. నిన్న మార్కెట్ కొద్దిగా వాలటైల్ చూపించాడు. వాలటైల్ చూపిస్తూనే ఉన్నాడు. ఏదైనా మన డైరెక్షన్ వచ్చి చేంజ్ చేయలేదు. మనం అదే డైరెక్షన్లోనే ఉన్నాము, లాంగ్ డైరెక్షన్లో. చూద్దాము. జనరల్గా నేను ఒకటే చెప్తానండి, ఆప్షన్లో చాలామంది రైటింగ్ చేస్తున్నారు కదా, ఎంతోమంది రైటింగ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇది పనికొస్తుందండి. ఎందుకంటే డైరెక్షన్ తెలియకుండా వాళ్ళు రైటింగ్ చేస్తే వాళ్ళకు కూడా దెబ్బే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది మనం చూద్దాము. ఇప్పుడు కొంచెంసేపట్లో లైవ్ మార్కెట్కి వచ్చేద్దాము, ఏం జరుగుతుందని. మనం ఇప్పుడు లైవ్లోనే ఉన్నాము. చూద్దాం. మన టార్గెట్ ఈలోపు మనం ఫినిష్ చేసేటప్పుడు వచ్చేస్తుంది అని చెప్పి. అది
మార్కెట్ హెవీగా ఎలా చెప్పాలంటే ఆ, ఇదొక పెద్ద సముద్రం అండి. అయితే నా 25 సంవత్సరాల అనుభవమే ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. నాకు నచ్చిన ప్రోడక్ట్ అండి ఉండే దాంట్లో అన్నింటిలో కంటే. ఎందుకంటే మార్కెట్ని మనం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనకి ఇంపార్టెంట్. అది చూద్దాం. ఇప్పుడు నిన్న క్లోజింగ్ ఇది. ఈరోజు మనం లైవ్కే వచ్చేద్దాము. ఎస్, ఈరోజు మార్నింగ్ కూడా కొద్దిగా ఓలటైల్ చూపించాడు మార్కెట్. అందరినీ షార్ట్ రప్పించుంటాడు. ఏదైనా మనం కూడా మేము ఆ డైరెక్షన్ అనేది చేంజ్ లేదండి. 12వ తారీఖు నుంచి లాంగ్లోనే ఉన్నాను నేను. మేము వచ్చి డైరెక్షన్ చేంజ్ అవ్వలేదు 12వ తారీఖు నుంచి. మా టార్గెట్ వచ్చి 25,080. అది చూద్దాము మన టార్గెట్ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందని చెప్పి. అది చూడండి, ఇది ఈరోజు లైవ్ మార్కెట్లో ఉన్నాము మనము. ఇది క్యాపిటల్ కంపల్సరీ 10 lakhs ఉండాలండి. అయితే మనం ఇన్వెస్ట్ చేసేది 1 lakh అండి. దీంట్లో ఏం గమ్మత్తు అయితే పోతే 1 lakh అండి, అంతే. వచ్చిందంటే 1 lakh అది. అయితే బట్ మనం మనీ మేనేజ్మెంట్తో చేస్తున్నాం కాబట్టి దాదాపు ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ట్రేడ్ చేసేవాళ్ళు 10 lakhs పెట్టి చేసేవాళ్ళు వాళ్ళ క్యాపిటల్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 17 to 18 lakhs దాకా అయిపోయింది. నాకు తెలిసి 20 కూడా అయి ఉండొచ్చు. అది ఎందుకంటే 8,000 పాయింట్స్ జనరేట్ అయిపోయింది. అది చూడండి, ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. ఇప్పుడు లైవ్ ఇది. ఎస్, మనం ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్నాము. మన టార్గెట్ నియర్లో ఉన్నామండి, 25,080. అంటే ఎనీ మూమెంట్ మనకి మన టార్గెట్ అచీవ్ అవ్వబోతుంది. అది కాబట్టి ఇప్పుడు మనం నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ టార్గెట్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాము అతి త్వరలో. ఇంకొక 20 పాయింట్లే అయిపోద్ది, అదేం ప్రాబ్లం లేదు. అది ఇదండి మనం రెగ్యులర్గా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకోటి, ఈ ప్రాఫిట్స్ ఎలా జనరేట్ అయింది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అది మీరు చూడండి. ఇప్పుడు చూడండి 65 వచ్చింది, ఇంకా 15 పాయింట్లే. ఓకే, నో ప్రాబ్లం. నేను అది చూపించేసి క్లోజ్ చేసేస్తాను. ఎలా ప్రాఫిట్ వచ్చింది అనేది ఇప్పుడు మీరు చూడండి. ఆ 8,000 పాయింట్లు ఆల్రెడీ 8,000 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఇది ఒక 500 పాయింట్స్ యాడ్ అవుద్ది. యావరేజ్ అన్నీ చేస్తే 400-500 పాయింట్స్. అది అప్పుడు 8,500 పాయింట్స్ దాకా మనం ప్రాఫిట్లో ఉంటాం. అది చూపిస్తాను, చూడండి. అది చూడండి, ఇది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. మనం వచ్చి లాస్ట్ ఇయర్ జూన్ నుంచి మనం స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 11 months అయింది. ఈ 11 monthsలో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూద్దాము. చూడండి, ప్రాఫిట్స్ ఎలా జనరేట్ అవుతుందని కూడా ఇది క్లియర్గా ఉంటుంది. ప్రతి ట్రేడు మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి తెలుసు, చాలా జెన్యున్గా ఉంటుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్, లాస్ వచ్చినప్పుడు లాస్. ప్రాఫిట్ చూడండి 450 పాయింట్స్ పర్ ప్రాఫిట్, తర్వాత 150 పాయింట్స్ మైనస్, మళ్ళీ 50 పాయింట్స్ మైనస్, ఇలా ప్లస్ మైనస్, ఇక్కడ 200 పాయింట్స్ మైనస్, 250 పాయింట్స్ మైనస్, ఇలా అవుతూ ఉంటుంది. అన్నీ ప్లస్ మైనస్ అయ్యే. అట్ ప్రజెంట్ వచ్చి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవాలనుకుంటే. అది తర్వాత ఇప్పుడు అన్ని ప్లస్ మైనస్ అయ్యి చూడండి, ఇది కూడా చూడండి ఎంత ప్రాఫిట్స్ జనరేట్ అవుతూ వచ్చింది స్లోగా. ఇక్కడ చూడండి 450 నుంచి ఇక్కడ 5,100 ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడి నుంచి అలా వచ్చి ఇప్పుడు దాదాపు మనము ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఎవరన్నా. తర్వాత ఇప్పుడు అట్ ప్రజెంట్ వచ్చి 8,040 పాయింట్స్. అంటే ఇది 500 పాయింట్స్ మనం యాడ్ చేయలేదు.
మనం యావరేజ్ చేసి యాడ్ చేస్తాము. ఇది ఒక 400 పాయింట్లు 400. కాబట్టి ఇది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను. పాయింట్స్ కూడా ఎలా జనరేట్ అవుతుంది చూడండి. సమ్ టైమ్స్ మనకి 500 పాయింట్స్ కూడా మైనస్ అయిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా మనం సక్సెస్లో ఉన్నాము. అది 8000 పాయింట్స్ అంటే ఊరికే మామూలు విషయం కాదు కదా. సింపుల్గా మనం 12 lakhs ఫ్యూచర్స్ చేసే వాళ్ళే 12 lakhs క్యాపిటల్ ఉండాలి. 14 lakhs 12 or 14 lakhs ఉండాలి. ఫ్యూచర్స్ నేను రికమెండ్ చేయట్లేదు, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 8000 ఇంటూ 225 షేర్స్, సరే 8000 పాయింట్స్ ఇంటూ 225 దాదాపు 18 lakhs ప్రాఫిట్లో ఉండాలి. అది మామూలు విషయం కాదు కదా. సింపుల్ ఒక 12 lakhs ఇన్వెస్ట్మెంట్, 12 to 14 lakhs ఇన్వెస్ట్మెంట్స్. అది ఇది ఆప్షన్లో అదే చెప్పాను. ఆప్షన్లో 50% కదా, ఒక 9 to 10 lakhs. నేను జనరల్గా చెప్తాను, నేకెడ్ ఆప్షన్లో సంపాదలేరని చెప్తారు కదా, ఛాలెంజ్ చేస్తాను. నేను చెప్తాను, నేకెడ్ ఆప్షన్లో సంపాదించచ్చు. డైరెక్షన్ తెలిస్తే నువ్వు సంపాదించగలవు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.